మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో, శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మంచిది, చక్కని వర్తమానముతో దైవ సేవకులు నడిపించారు. పరిశుద్ధ లేఖనాలలో మరి చక్కని వర్తమానంగా మనం చూసినట్లయితే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, మారనివాడు, మరి మార్పు లేని మహానీయుడు ఆయనే సెలవిస్తున్నాడు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటే నాశనము కాలేదు. కారణం ఏమిటి అంటే, ఆయన మిమ్మును గూర్చి ఒక ఉన్నతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. కనుక మీరందరూ కూడా నశించుట ఆయనకు ఇష్టము లేదు. కనుక మీరందరూ కూడా రక్షించబడాలని, నిత్య జీవము పొందుకోవాలని ఆయన ఒక ఉద్దేశమై ఉన్నది. కనుక మీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. మీ పితరులు నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తిరి. నా మాటలను మీరు లక్ష్య పెట్టలేదు. నా మాటలను మీరు త్రోసివేసి విసర్జించి ఉన్నారు. కనుక అయితే అంటే ఇప్పుడైనా మీరు నా తట్టు తిరగండి. తిరిగితే నేను మీ తట్టు వస్తా. నేను మీ తట్టు తిరుగుతానని ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి అగు యెహోవాయే సాక్షాత్తుగా ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనమందరము కూడా ఇహలోకమైనటువంటి సహాయం కొరకు కానీ, ఇహలోకపు కట్టడాలను అనుసరించి కానీ నడుచుకొనక, సమస్తమును కొనసాగించే దేవుని వైపే చూస్తూ ఆయన వైపు తిరగాలనేటువంటి దేవుని ఒక ఉద్దేశం. హల్లెలూయా. మంచిది. మరి దేవుడు తోడై ఉంటే మనకు కలిగేటటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? దేవుడు ఎవరికి తోడై ఉంటాడు అనేటటువంటి అంశం మీద కొన్ని పరిశుద్ధ గ్రంథంలోని రెఫరెన్స్ల ద్వారా మరి వాక్య భాగంలోనికి ముందుకు వెళదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగ చేసేదను ననగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకు. నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దీని వలన తెలియబడును. ఇక్కడ పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథములోని మాటలు మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఐగుప్తులో నుండి విడిపించినటువంటి దేవుడు, ఐగుప్తులో నుంచి వారిని తోడుకొని వచ్చినటువంటి దేవుడు, తోడుకొని వచ్చినటువంటి దేవుడు
మోషేకు దేవునికి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంది. జరిగినటువంటి ఈ సందర్భాలలో ప్రభు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను మీకు విశ్రాంతి కలుగ చేసేదనని మోషే ద్వారా మాట్లాడుతా ఉన్నాను. సన్నిధి అంటే ఏమిటి? ఒకవేళ నీడ ఉంది అంటే నిజమైనటువంటి అక్కడ నిజం ఉందనే అర్థం. ఇప్పుడు జిరాక్స్ ఉందంటే ఒరిజినల్ ఉందనే అర్థం. జిరాక్స్ ఉంది అంటే ఒరిజినల్ నుంచే జిరాక్స్ వస్తుంది. అలాగే దేవుడు తన సన్నిధిని మీకు తోడుగా పంపిస్తాడు. ఆ సన్నిధి మనకు తోడుగా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు వెళ్ళవలసినటువంటి మార్గములో వెళ్ళినా మీకు ప్రమాదము సంభవించదు, నేను తోడై ఉంటానని పరిశుద్ధ లేఖనాల ద్వారా ఈ మాట ద్వారా మనతో మాట్లాడతాం. ఇహలోకములో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పటికీ వారు దేవుని సన్నిధిలో ప్రమాణపూర్వకముగా ప్రమాణము చేసి, నా కష్ట దినములలో, కరువులలో, వ్యాధులలో, మరి అన్ని విషయములో నేను నీకు తోడై ఉంటాను, సుఖములో, దుఃఖములో, శ్రమలలో అన్ని విషయంలో నేను తోడుంటానని తెలియపరుస్తారు. తెలియపరిచి కూడా మాట ఇచ్చి నిబంధన చేసి ఆ నిబంధనను మీరుతారు భార్యాభర్త. వారి జీవితంలో ఒకరు మరణించిన తర్వాత ఆ నిబంధన ఏమైపోతుందంటే ఆ నిబంధన కొట్టివేయబడతారు. శాశ్వతముగా వారు తోడు ఉండరు. ఒక మనిషి ప్రయాణము చేస్తూ గమ్యాన్ని చేరేంత వరకు తన స్నేహితుడు చివరి వరకు తోడుగా ఉంటాడు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు విడువక ఎడబాయక తోడుగా ఉండి అలనాడు కనాను దేశంలోనికి నడిపించాడు. ఈరోజు తప్పిపోతున్నటువంటి మానవాళి విషయంలో పాపము చేసి దేవుని మహిమను పొందలేక దేవుని సన్నిధికి దూరమైనటువంటి వారందరికీ ఆయనే సరాసరిగా తన్ను తాను తగ్గించుకొని మానవ స్వరూపమును ధరించుకొని మనుషుల మధ్యలో సంచరించి వారందరినీ కూడా నిత్య జీవములో నడిపించడానికి మానవుల మధ్యలో సంచరించి తోడుగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే మొట్టమొదటిగా జరిగేటటువంటి విషయం ఏమిటంటే శత్రువుల పైన మనకు జయము కలుగుతుంది కదా. రైట్. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం. సింహం వెలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధములో చూసినట్లయితే అందరి యొక్క ధైర్యము చెదిరిపోయినది. అందరూ బిక్కుమంటూ ముఖాలు చిన్నబుచ్చుకొని ఏమి చేయలేనటువంటి స్థితిలో ఇశ్రాయేలీయులందరూ కూడా ధైర్యము చెడిపోయి ఉన్నారు. అక్కడ ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి మమ్మలను విడిపించేవాడే లేడా? వారు చేస్తున్నటువంటి దుర్భాషల వలన, వారు నానా మాటలతో దేవుని యొక్క బిడలను
హింసిస్తున్నప్పుడు ఆ మాటలు వినలేనటువంటి స్థితిలో, విని వాటిని భరించలేనటువంటి బాధతో వారు కృంగిపోతున్నప్పుడు అక్కడ వారి ధైర్యం చెడిపోయింది. ఇక ఆ ఫిలిష్తీయుని జయించలేము, ఆ ఫిలిష్తీయులను జయించలేము అనేటటువంటి వారు అధైర్యపడిపోయి ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉండిపోయారు. ఉండిపోయినప్పుడు రాజైనటువంటి సౌలు కూడా వారి గుండెలు చెదిరిపోయాయి, గుండెలు చెదిరిపోయాయి. ఇంకా మనకు అపజయమే, జయము లేదు అనుకున్నారు. అలాగనే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నేను ఎంతగానో ప్రయాసపడుతున్నాను, నా ప్రయత్నం అంతా విఫలమైపోతుంది, దీనిని జయించలేకపోతున్నాను, నా శక్తి నా సామర్థ్యం సరిపోదు, నిస్సాయ స్థితిలోకి మిగిలిపోతున్నావా? నేనేమి చేయలేను, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకును మార్చుకోలేను, నేను సాధించాలనుకున్నది సాధించలేను అని నిస్సాయ స్థితిలో నిరాశపడిపోతున్నావా? అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ మాట సందర్భం ఏమిటంటే, దావీదు నాకు తోడై ఉన్నాడు. దావీదు ఆరాధించినటువంటి దేవుణ్ణి నీవును నేను ప్రతి ఒక్కరూ ఆరాధిస్తా ఉన్నాం. ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. పడిపోయినటువంటి వారిని లేవనెత్తేవాడు, కృంగిపోయినటువంటి వారిని బలపరిచేటటువంటి దేవుడు. ఈ వాక్యము మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, వారు జయించలేమని అనుకుంటున్నారేమో, కానీ నీ శత్రువు సాతాను నిన్ను హింసించు, నిన్ను పీడిస్తున్నటువంటి నీ వ్యాధులు, నీ యొక్క రోదన, ఇవన్నీ కూడా నీకు శత్రువుగా నిన్ను పీడిస్తా ఉన్నాయేమో. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చదవటము, సింహముల యొక్క బలము నుండి, వెలుగు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసము మనకు ఉండాలా? ఎన్నో శ్రమల నుండి, ఎన్నో బాధల నుండి విడిపించాడంట. ఎలుగుబంటి సింహము నోళ్ల నుంచి తప్పించినటువంటి దేవుడు. వీడంతా ఆఫ్టర్ అని చెప్పేసి ఆయన ముందుగా అడిగేశాడు. వీడు ఆఫ్టర్. క్రైస్తవుల యొక్క జీవితంలో కూడా శ్రమలు వస్తే, ఈ శ్రమలు నన్నేమి చేయలేవు, ఈ బాధలు నన్నేమి చేయలేవు, నేను ద్వేషించేవారు, హింసించేవారు నీ చుట్టూ ఉన్నను, వారు నేనేమి చేయలేరు, ఆ దేవాది దేవుడే నిన్ను విడిపించును. యెహోవా మనకు తోడై ఉంటే జరిగేది ఏమిటంటే, శత్రువుల యొక్క చేతిలో నుంచి విడుదల, శత్రువుల యొక్క చేతిలో నుంచి విడుదల. ఇంకొక మాట, ఆయన స్థిరపరుస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటే మనము స్థిరపడతాము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 38వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను
నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా స్థిరపరిచినట్లు నేను నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదరు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మాయపరచుదాం కదా. ఈ మాట ఏమైంది అర్థం మీకు కదా? ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడిచి అని పెట్టాలి, నడుచుచునే ఉండాలి. ఈ 40 రోజులను నడుస్తాం, క్రిస్మస్లోనే నడుస్తాం కాదు, ఎల్లప్పుడూ ఆయన మార్గములో నడుచుచునే ఉండాలి. మార్గంలోనే, ప్రభు యొక్క మార్గంలోనే నడుచుచూ ఉండాలి. నడుస్తూ మరి ఇంకా దేవుని దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల. చూడండి ఇక్కడ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దృష్టికి అనుకూలమైనది జరిగించవచ్చు. ఏం చేయాలి? ఆయన దృష్టికి అనుకూలమైనది ఏమిటి కదా? ఆయన ఆజ్ఞ గైకొనడమే. ఆయన ఆజ్ఞ మాత్రము నువ్వు గైకొంటే ఎక్కడ తప్పిపో. ఒక కుమారుడు తన తల్లిదండ్రుల యొక్క మాట గైకొనుచు ఉన్నాడు అనుకోనండి, అనుక్షణము తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆయనకు మంచి ఉపదేశమే చేస్తారు. ఆ మంచి ఉపదేశము ఆయన అనుసరించిండు అనుకోండి, ఎక్కడ తప్పు చేయడు. ఎందుకు చేస్తాడు? తల్లిదండ్రుల యొక్క ఉపదేశం అప్పుడే ఆయనకి గుర్తుకొస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా దేవుని యొక్క ఆజ్ఞను గైకొనినట్లయితే ఆయన మార్గం అంతటిలో నీవు నడుచుకుంటావు. నీవు తప్పిపోకుండా ఆయన దృష్టికి నీవు మంచివాడవుగా కనిపిస్తావు. మంచివాడవుగా కనిపించినప్పుడు అందుకు నీకేమంటున్నాడు దేవుడు అక్కడ? చేసిన ఎడల దావీదు చేసినట్టు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడై ఉండి. చెప్పండి, అది మీరు చదవాలని నేను జ్ఞాపిస్తున్నాను. దావీదు కుటుంబం దగ్గర మీరు పెట్టుకోండి, మీ పేరు పెట్టుకోండి. దావీదున కుటుంబమునుగా దావీదు కుటుంబం దగ్గర మీరు మీ పేర్లు పెట్టుకున్నట్లయితే మీ కుటుంబమును దావీదు కుటుంబమును దీవించినట్లుగా మీ కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు మిమ్మును కూడా స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడాలా వద్దా? స్థిరపరచబడాలా వద్దా? స్థిరపరచబడాలంటే దేవుని దృష్టికి మీరు అనుకూలమైనది చేయాలి. అప్పుడు నీ కుటుంబము స్థిరపరుస్తాను, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉంటే మన కుటుంబము స్థిరపరచాలి. ఇంకొక మాట, రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు
చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో ఈ 6వ వచనం కూడా చదవడం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇంతకుముందు చదివిన వాక్యానికి అనుసరించి నడుచుకోవాలి. ఏమి అనుసరించాలంటే యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయలేదు. ఈయన ఎవరు? హిజ్కియా, రాజు అయినటువంటి హిజ్కియా. ఈ హిజ్కియా విశ్వాసుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు కనుక మనోపూర్వకముగా ఆయనను దేవుని అనుసరించాడు. యెహోవాను హత్తుకొని దేవుని వెంబడించాడు. ఆయన మోసే ఏదైతే ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనుచు వచ్చాడు. ఈరోజు మనం ఏమనుకుంటామంటే ఇవి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే, ఈ బైబిల్ మా ఇంట్లో కూడా ఉంది, వీళ్ళు కొత్తగా ఏం చెప్తున్నారు, సేవకులు ఏం చెప్పట్లేదు, ఉన్నాయే చెప్తారు, దాంట్లో ఉన్నాయే చెప్తారు. కాదు ప్రియమైన సహోదరుడా, నా సహోదరి, ఇవి వాక్యములు ఆత్మచేత ఉద్దేశింపబడి ఆత్మచేత ప్రభు ఆత్మ ప్రేరేపణ కలిగి లిఖింపచేసి నానాటికి అనుదినము నూతనమైనటువంటి కృపావాస్తలతో నింపి ఆశీర్వదించి ప్రతి దినము తన బిడ్డలకు అందించేటటువంటి వాక్యము. ఈరోజు చదివితే మనను ఉద్దేశించే మాట్లాడుతుంది వాక్యం. ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు యెహోవాను హత్తుకొని ఉండండి, ఆయనను వెంబడించుటకు వెనుకకు తిరగకండి. వెనుకకు తిరగక ఉంటే, ఆయన ఆజ్ఞలన్నీ మీరు గైకొంటే ఆయన మీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉండిన తోడని ఏమంటున్నాడంటే, తాము వెళ్ళిన ప్రతి చోట నెల్ల అతడు జయము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. జయం, ప్రతి విషయంలో జయము కావాలి. ఆత్మీయంగా జయించాలి. మీ అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం ఏమిటంటే, ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మనకు ఒకటికి ఒకటి, ఇవి రెండు ఒకదానికి ఒకటి విరోధములై ఉన్నవి. ఈ విరోధములై ఉన్నాయి కనుక మన ఆత్మీయ జీవితం ఏం చేస్తుందంటే, శరీరము ఆత్మను ఏం చేస్తాడంటే, ప్రొద్దున ఏం చేస్తావు, ప్రార్థన ఏం చేస్తావు, పడుకో అని చెప్పేసి పాడబెడతారు. లోపల ఆత్మ ఏం చేస్తుంది, అవును కదా, చెయ్యాలి కదా ప్రార్థన. నిజంగానే శరీరం అంతా అలసిపోయింది కదా, సరేలే ఈరోజు ఒకరోజు చేయకపోతే ఏమైపోతుందని పడుకున్నాం అనుకో, ఆత్మ ఓడిపోయినట్టే, శరీరము గెలిచినట్టే. ఒకవేళ నీ శరీరము బలహీన పడినప్పటికీ, నిద్రలో ఉన్నప్పటికీ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రేరేపణ కలిగించేస్తుంది. లేవు, టైం అయిందిలే, ప్రార్థన చేయని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పటికీ లేచి నిద్ర మత్తులో అయినా కానీ విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించినవంటే ప్రభువు నీతో ఆత్మపూర్తిగా బలము నింపి నిన్ను జయింపచేస్తాడు, ఆత్మను శరీరాన్ని ఓడింపచేస్తాడు. ఇలాగ కాకుండా ఎన్నో ప్రయత్నాల మీద, నువ్వు చేసే పనుల మీద కావచ్చు, ఎన్నో ప్రయత్నాల మీద నువ్వు అపజయం పొందుకుంటున్నావు. నీ వ్యాపారంలో మనము చేసేటటువంటి ప్రతి పని మీద మనము సక్సెస్ కావడం లేదా, ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నాకు హత్తుకొని ఉండు, నేను నీకు తోడై ఉంటా. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను నీకు తోడుగా ఉండి నీకు జయం, హల్లెలూయా, నీకు జయము కలుగ చేస్తానని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను. ప్రియమైన సహోదరుడా,
మరి ఇంకొక వాక్యం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ 2 మాటలు. ఒకటి, సరిహద్దులు విశాలపరుస్తాడు. రెండవది, కీడు నుండి తప్పిస్తాడు. ఇహలోకములో మనం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితులు చూస్తే, బయటికి వెళ్ళినటువంటి మనిషి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తాడనేటటువంటి శుభ సమాచారము లేదు. ఏ క్షణములో ఏమవుతుందో, ఏ క్షణములో ఏ ప్రమాదం పొంచి ఉంటుందో, ఏ క్షణములో ఏమి జరుగుతుందో మనుషులకు ఎంత మాత్రమునో తెలియదు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. కానీ దేవుని యందు నమ్మకముతో, విశ్వాసముతో యబ్బేజు యొక్క చరిత్ర చూస్తే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యబ్బేజు ఎవరు అంటే ఒక వైశ్య కుమారుడు. ఆ కుమారుడు అయినటువంటి యెష్ష కుమారుడు అయినటువంటి ఆమెకు అక్కడ కన్న తల్లే దుఃఖపుత్రుడా, వేదన పుత్రుడా, నీ పుట్టుక నా చావుకు కారణమైనదని నాయనదని చెప్పేసి ఆ కుమారుని వేదన పుత్రుడా అని యబ్బేజు అని పేరు పెట్టారు. కన్న తల్లే, నీ పుట్టుక నా సావుకు వచ్చిందిరా, నీ పుట్టుక నా సావుకు వచ్చింది ఏమంటారు? ఇప్పట్లో ఏమంటారు? వీడు అష్టదరిద్రుడు, వీడు పుట్టుకతో నీ తల్లిని చంపేశాడు, వీడి పుట్టుకతో తండ్రిని చంపేశాడు. ఈ లోకంలో అయితే మనుషులందరూ కూడా కాకులై కూస్తా ఉంటారు. అలాంటి సందర్భాలలో ఇక్కడ జరిగినటువంటి లేఖనాలు చూస్తే అందరూ హేళన చేసి వెళ్ళగొట్టినప్పుడు మరి తిరిగి వారందరూ కూడా యబ్బేజు దగ్గరికి వెళ్ళి మనవి చేయగా ఆయన వచ్చి దేవుడు అక్కడ మాట ఏమిటంటే, ఆ యబ్బేజు ప్రార్థన చేస్తా ఉన్నాడండి. ఇక్కడ యెహోవాకు మొరపెట్టి ఏమంటున్నాడంటే, ఏం కావాలండి మనిషి జీవితంలో? కావాలి కదా, ఆశీర్వాదము కావాలి, మనకున్నటువంటి స్థలము సరిహద్దులు విశాలపరచబడాలి, ఇంకా దేవుని తోడు కావాలి, ఆ తర్వాత కీడు నుండి మనము తప్పించబడాలి. ఇవి మన జీవితానికి కూడా చాలా అవసరమైనటువంటి ఆశీర్వాదాలు. ఇవి మనము పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా ఆజ్ఞలు అనుసరించాలి. దేవునికి ఇక్కడ ఈ వాక్యం ద్వారా ప్రార్థన చేయాలి, అనుసరించాలి. ఇక్కడనేమో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేయండి. దేవునికి వారికి దేవుడు తోడై ఉంటాడు. తోడై ఉండడమే కాకుండా ఆశీర్వదిస్తాడు.
ఆశీర్వదించి నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. విశాలపరిచినంత మాత్రాన అంత మాత్రాన్ని వదిలిపెట్టకుండా అంత కీడు నుండి తప్పించి ఏమంటున్నాడంటే, నీవు మనవి చేసిన దాన్నంతటిని ఆయన అతనికి దయచేసెను. అట్టి నమ్మకం మనకు ఉండాలి. ఉండాలా ఉందా? ఉండాలా? ఉండాలా అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమపరచండి. హల్లెలూయా. సరిపోలేదు. హల్లెలూయా కదా. ఆశీర్వదించబడాలి. ఎట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలి. మరి సమయం ఎక్కువ అవుతా ఉంది. ఇంకొక మాట చెల్లిపరిచి ముగించే ప్రయత్నం చేస్తారు. రైట్. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు కదా. అయితే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము యథార్థవంతులకు హల్లెలూయా ఏం చేశాడట? అంతకుముందు కుటిలవర్తనుడు, అసహ్యుడు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన లోపల కుటిలమైనటువంటి మాటలు, ఇక కన్నడలో ఏమంటారంటే కుంటుడిగిరి, అంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇంకొకరి కూడా మాట తీసుకొచ్చి ఎవరికి చెప్పి వారిద్దరి మధ్యలో గొడవ పెట్టడం, ఇవి దేవునికి అసహ్యం. యథార్థముగా ప్రవర్తించువాడు, యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తారు వారికి దేవుడు తోడుగా ఉంటాడు. వారికి తోడుగా ఉండడమే కాకుండా యథార్థవంతుల యొక్క సంతతిని ఆశీర్వదించే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను మనము పరీక్షించుకొని దేవుడు ఈ కుటిలత్వముల నుండి కుటిలత్వములు మనలో ఉండకుండా యథార్థత అనేటటువంటి విషయంలో చూసినట్లయితే యోబు భార్య తెలియపరుస్తాడు. ఇంకను నీవు నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి నీ యథార్థతను విడిచిపెట్టు, నువ్వు ఇంకను యథార్థతను విడిచిపెట్టవా అని యోబు భార్య తెలియపరుస్తాడు. అయినను ఆయన ఆ యథార్థతను విడిచిపెట్టలేదు. ఆ యథార్థతను విడిచిపెట్టకుండా ఆ యథార్థతను కాపాడుకున్నాడు. కనుక రెండంతలుగా ఆశీర్వాదము పొందుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట, మొదటి సామువేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారు, ఇక్కడ చూసినట్లయితే సమస్త విషయములో దావీదు సమస్త విషయములో సుబుద్ధిగా ప్రవర్తించెను గనుక యెహోవా అతనికి తోడై ఉండెను. చదవమ్మా. ఇంకా దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. హల్లెలూయా. బుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉంటే శత్రువు కూడా అతనికి భయపడతాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు మీరు ప్రయాసపడి
ఆస్తి సంపాదించడానికి ప్రయాసపడకండి, బుద్ధి నేర్పడానికి ప్రయత్నం చేయండి. ఒక మాటలో తెలియపరిస్తే, సుబుద్ధి కలిగి అన్ని విషయంలో ప్రవర్తించాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మీరు సర్వసంపదలని బిడ్డల కోసం సంపాదించి పెట్టి దేవుడు మాత్రము తోడుగా లేకపోతే బిడ్డలు వర్ధిల్లరు. దేవుడు తోడుగా ఉంటేనే వర్ధిల్లుతారు. కనుక ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, సుబుద్ధి, మంచి బుద్ధిని నేర్పండి. దేవునికి లోబడినటువంటి బుద్ధి, దేవుని ఎదుట సరైనటువంటి ప్రవర్తన కలిగి జీవించడానికి, పెద్దలను మర్యాదల పూర్వకముగా గౌరవించడానికి నేర్పించండి. ఎప్పుడైతే మనము మన పిల్లలకు సరైనటువంటి జ్ఞానం, సరైనటువంటి బుద్ధి వారికి నేర్పించినప్పుడంట దేవుడు వారికి తోడై ఉంటాడు. అలాగునే ఎప్పుడైతే దేవుడు తోడై ఉంటారో అప్పుడు ఆ దేవుని యొక్క తోడును గ్రహించి శత్రువు ఏం చేశాడంటే ఆయనను చూసి భయపడిపోయాడు. ఆయన దగ్గరికి రాలేడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు అతనిని చంపాలని. భోజనానికి కూర్చోబెట్టి అన్నము తింటుండగా బల్లెముతో పొడిచి గోడకు దిగ్గొట్టాలనేటటువంటి కసితో బల్లెము విసిరినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు తప్పించబడ్డాడు. అలాగే బిడలకు మీరు జ్ఞానము నేర్పించండి, బుద్ధిని నేర్పించండి. దేవుని యందు భయభక్తి, దేవుని యొక్క క్రమశిక్షణలో, బోధలో మనము పిల్లలను పెంచినట్లయితే పిల్లలు ఆశీర్వదించబడతారు, ప్రతి కీడు నుంచి కూడా తప్పించబడతారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంకొక మాట చదివి ముగించుకుందాం, సమయం ఎక్కువ అవుతా ఉంది. రాజుల మొదటి గ్రంథం చదివాం ఇంతకు ముందే ఆ వాక్య భాగము. ఆజ్ఞను గైకొన్నటువంటి వారి విషయంలో ఉంటుంది. అదే 11వ అధ్యాయము 38వ వచనము. కనుక విని చూడండి, ఇక్కడ ఈ మాట అలాగే ఉంచుకున్నాడు. దావీదు కుటుంబం దగ్గర మన కుటుంబానికి అక్కడ మెన్షన్ చేయమని చెప్పాను. అది అలాగ చేసినట్లయితే దేవుడు తోడై ఉన్నటువంటి వ్యక్తులలో ముగ్గురికి తెలియపరుస్తాను. అబ్రహామునకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన విస్తారముగా ఆశీర్వదించబడ్డాడు. అంతేనా? అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదించిన తర్వాత ఆయన విస్తారముగా ఆశీర్వదించబడ్డాడు, దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన. యాకోబును దేవుడు విస్తరింపచేసి స్థిరపరిచి ఇశ్రాయేలుగా మార్చాడు. మరి యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపునకు తోడై ఉన్నటువంటి దేవుడు ఆయనను వర్ధిల్లింపచేసి ఐగుప్తులో శ్రమ పొందినటువంటి దేశములోనే గొప్ప సింహాసనముని ఇచ్చి ఆయనను ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు నిలవబెట్టాడు. కనుక అబ్రాహాముకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్నటువంటి దేవుడు, యోసేపునకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకును నాకును ప్రతి ఒక్కరికి తోడై ఉండి మరి ఆయన మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించినట్లుగా మీ ప్రార్థన దీన ప్రార్థన నీవు కలిగి ఉండాలి. ఇంతకుముందు చదివాము కదా, దావీదు కుటుంబము దగ్గర నీ కుటుంబము పెట్టుకొని ఈ ప్రార్థన, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు
నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, అబద్ధము కాదు. ఈ మాటలో ఎలాంటి మార్పు లేదు. ఈ మాటలో ఎలాంటి మార్పు లేదు. నీవు మారని దేవుడవు, మాట తప్పని వాడవు కాదు. కనుక సెలవిచ్చుచున్నావు నీవు ఆశీర్వదిస్తానని. అందుకేమంటున్నాడు ఇక్కడ, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము. ఎక్కడుంది కుటుంబము? ఎక్కడుంది కుటుంబము? చెప్పండి చూద్దాం. ఎవరి కుటుంబం ఫుల్గా ఉంది చెప్పండి. ఇది నీ ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉండాలి. కుటుంబముగా ఆశీర్వదించబడాలి అంటే నీవు ఆజ్ఞలను గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరిస్తూ, దేవుని దృష్టికి ఇష్టమైనది చేస్తూ ఉండాలి. ఇది ప్రార్థన అయి ఉండాలి. ఇది మీ ప్రార్థన అయి ఉండాలి. నా ప్రభువా, నా కుటుంబము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలి. నీ కుటుంబము సన్నిధిలో ఉండాలి. దానిని ఆశీర్వదించుము. నీ ఆశీర్వాదము నొంది ఒక కాలములో కాదు, క్రిస్మస్ రోజు కాదు, ఈస్టర్ డే కాదు, ఎల్ల కాలము నిత్యము నా కుటుంబము నిత్యము ఆశీర్వాదము నొందునుగాక. హల్లెలూయా. ఇట్టి ప్రార్థన కలిగి మనము జీవించాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే మనము దేవుని యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు అన్ని విని వాటిని అనుసరించి నడుచుకోవాలని ప్రభువాక్యం ఈరోజు మాతో మాట్లాడుతూ, మనందరితో మాట్లాడుతూ ఉంది. చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్.